జనవరి 14 దేవుని వాగ్దానం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. కీర్తన 11:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనలను ఎంతగానో బలపరుస్తుంది, ఆశీర్వదింపబడేలాగా చేస్తుంది. జనవరి నెల మొదటి నెల 14వ తారీఖు దేవుని సన్నిధిలో మనమందరం ప్రభుని స్తుతించే ధన్యత దయచేశాడు. ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాగ్దానాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. మొదటి నెల 14వ దినమున దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సాయంకాలం వరకు కూడా పులియని రొట్టెల పండుగ, ఇది మీ సంవత్సరంలో మనము చేయవలసినటువంటి పస్కా పండుగ ఆచరించవలసిన దినముగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 18వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినం వరకు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. అంటే ఈ పులియని రొట్టెలు అనేది పండుగను ఆచరించడానికి ఈ దినమందు ఇది మనకి నిత్యమైనటువంటి కట్టడగా ఉన్నది అనే విషయాన్ని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, అయితే ఈ మొదటి దినము దేవుని యొక్క సన్నిధిలో మనము భారతదేశంలో ఇంగ్లీష్ నెలల ప్రకారం జనవరి అయితే, హిబ్రీ నెలల ప్రకారము నిసాన్ మాసం అవుతుంది. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ అలంకారప్రాయంగా పోలికగా మొదటి నెల 14వ దినమున పులియని రొట్టెల పండుగ దేవునికి ఎంతో ఇష్టమైనది. ప్రభు నీతిని ప్రేమించేవాడు, నీతి కలిగి జీవించేవారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. నీతిని మాత్రమే ప్రేమించేవాడు నీతిమంతుడు అయినటువంటి ప్రభువు మనము నీతిగా జీవించమని చెప్తా ఉన్నాడు. అంటే నీతి కలిగి మనం జీవించటము అంటే ప్రభు యొక్క వాక్యమును, ప్రభు ఆజ్ఞను క్రమంగా పాటించటం, అవినీతి వైపుకు మనం వెళ్ళకుండా ఉండడం, దేవుడు చెప్పినటువంటి నీతి కలిగిన కార్యములను మనం జరిగించి ప్రభు యొక్క సాక్షిగా మనం ఉన్నప్పుడు ఆయనే మనలను ప్రేమించేవానిగా ఉంటాడు. యోబు నీతిని అనుసరించుచు జీవించాడు. నోటితోనైనా దేవుణ్ణి దూషించలేదు. శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి దూషించడం, ఆశీర్వాదాలు కలిగినప్పుడు దేవుణ్ణి మెచ్చుకోవడము లేక దేవుణ్ణి పొగడడం అనేది మానవులు చేస్తారు. కానీ మానవుల ఎడల చాలామంది చేస్తూ ఉండొచ్చేమో, కానీ మానవుడు దేవుణ్ణి చేయడం అది సరికాదు, అది అవినీతి అవుతుంది. అలాంటి నీతి మనము కలిగి జీవించాలి. కానీ అవినీతిగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించటం ద్వారా ఆశీర్వాదాలు కోల్పోతాం. ప్రియులారా, నీతిని ప్రేమించే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నీతితో జీవించు, ప్రభు ఆశీర్వాదాలు పొందుకో. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నిబిడలను ఆశీర్వదించండి. నీతి కలిగి జీవించేలాగా నీతిని ప్రేమించు దేవ, నిబిడలను ఆశీర్వదించండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో వారికి తోడు ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.